హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జ్యూస్ అఫీషియల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కరకరలాడే ఉల్లి పకోడీలు. నేను ముందుగా ఇందులోనే ఒక గిన్నెలోనే 2 ఫుల్ కప్ ఆఫ్ శనగపిండిని నేను యాడ్ చేసుకున్నానండి. 2 కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే రుచికి 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్‌ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత తినే సోడా అంటారు కదండీ! తినే సోడాను కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు. ధనియాల్ని కొంచెం మ్యాష్ చేయండి. అంటే నలిపి వేసుకోండి. అప్పుడే దాని రుచి చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలని కొంచెం మ్యాష్ చేసి నలిపి వేసుకుంటే బావుంటుంది. మళ్ళీ అందులో పచ్చిమిర్చి, కరివేపాకును కూడా నేను యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఒక 4 రెమ్మల వరకు నేను యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 వరకు నేను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కారం ఉండకూడదండి. పిల్లలు కూడా తింటే కొంచెం పెద్ద సైజులోనే పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. దాంట్లోనే ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్‌ని కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులోన కొంచెం కొంచెంగా నేను యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్‌ని. ఉల్లి పకోడీ కనుక ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి. ఆనియన్స్‌లోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక మీరు చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఏదో చేయి తడిపినట్లుగా వేసుకోండి. లేదంటే పిండి మొత్తం లూజ్ అయిపోయి ఉల్లి పకోడీ కదండీ! కరకరలాడుతూ రాదండి. ఓకేనండి. నేను చెప్పిన విధంగా మీరు చేసి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలుపుకోండి మంచిగా. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. చేయి తడుపుతున్నట్టుగా జస్ట్ ఏదో అంటే మొత్తం కలిసే ఆ మిశ్రమం మొత్తం కలవాలి కనుక ఉప్పు, కారం, తినే సోడా, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదండీ! ఇవి మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా ఓ మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక బాండీ పెట్టుకున్నానండి. బాండీలోని సరిపడా ఆయిల్‌ని కూడా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్న. బాండీలోకి సరిపడా ఆయిల్‌ని కూడా నేను ఫుల్‌గా యాడ్ చేసుకున్నానండి. పకోడీలకి సరిపడా ఆయిల్‌ని నేను యాడ్ చేసుకున్నాను. చూసారు కదండీ! ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటి వరకు కూడాను ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వరకు అలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అది పైన వేడి సెగలాగా వస్తది కదండీ! ఆ సెగ తగిలే వరకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని తెలుస్తది. మనం జస్ట్ అలా హ్యాండ్ పెట్టి చూసినా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని తెలుస్తది. నేను చూసాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. తర్వాత ముందుగా నేను రెడీ చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని నేను కొంచెం కొంచెంగా అలా ఆయిల్‌లోని నేను వేస్తున్నాను చూడండి. ఆ విధంగా నేను వేస్తున్నట్లుగా వేయండి. అందులో యాడ్ చేసుకున్నట్టుగా నేను ఏ విధంగా క్వాంటిటీస్ చెప్పానో అదే విధంగా మీరు ట్రై చేస్తే తప్పకుండా మీకు మంచి ప్రశంసలు అందుతాయండి. మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టండి. నిమిషాల్లోనే అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా టేస్టీగా, యమ్మీగా, కరకరలాడుతూ ఎప్పుడు ఇంకా తినాలనిపించిన నోట్లో నాలుక లబలబలాడుతూ ఉంటుందండి ఈ పకోడీ తిన్నారంటే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో తప్పకుండా మీరు ప్రశంసలు అందుకుంటారండి. ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీస్‌తో నేను చెప్పిన విధంగా చేస్తూ ఉంటే మీ పిల్లలు గానీ, మీ హస్బెండ్ గానీ మళ్ళీ మళ్ళీ కావాలంటారు. వర్షం పడినప్పుడు ఇలా చేసుకొని తినండి. ఇంకా ఇంకా చాలా బావుంటుంది. చూసారు కదండీ! నేను చేసినట్లుగా ఈ విధంగా మీరు చేసుకుంటే కరకరలాడే కమ్మని ఉల్లి పకోడీ రెడీ అవుతదండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వస్తున్నాయి. చూసారు కదండీ! ఇక్కడ చూసారు కదా! ఎంత చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాయి పకోడీలు కరకరలాడుతూ ఉల్లి పకోడీ. దీన్ని నేను ఒక ప్లేట్‌లోకి నేను తీసుకున్నానండి. ఈ తీసుకున్న ఉల్లి పకోడీని నా హస్బెండ్‌కి, మా బాబుకి, మా అత్తమ్మకి అంటే ఇంట్లో చాలా ఇష్టమండి ఈ ఉల్లి పకోడీ. వాళ్ళ కోసం నేను చాలా ప్రేమగా ఎప్పుడూ చేస్తుంటానండి. చాలా ఇష్టం. వాటిలో ఉల్లి పకోడీ అంటే ఇంకా ఇంకా ఇష్టమండి. మా హస్బెండ్‌కి ఇంకా ఇష్టం. ఇదేంటంటే మా అత్తమ్మకి ఇచ్చానండి. టేస్ట్ ఎలా ఉందో చూడండి అత్తమ్మ అని ఇచ్చాను. ఇస్తే మా అత్తమ్మ అంటున్నారు,
పకోడీ చాలా బాగుంది, సూపర్గా ఉంది, సూపర్గా వచ్చింది, సూపర్ అంటున్నారండి. చాలా నచ్చిందండి అత్తమ్మకి. మళ్ళీ తింటున్నారు, మళ్ళీ తిని సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటున్నారండి, పొగుడుతున్నారండి. మీరు కూడా నాలాగా పొగిడించుకోవాలనుకుంటే, ఇంట్లో వాళ్ళతో ప్రశంసలు అందుకోవాలంటే ఈ కరకరలాడుతూ కమ్మని పకోడీని రెడీ చేయండి. నా బాబుకు కూడా ఇచ్చానండి. చూడండి ఇక్కడ మా బాబు కూడా టేస్ట్ చూసి అమ్మ సూపర్ అంటున్నాడండి. అమ్మ సూపర్గా ఉందమ్మా అంటున్నాడండి. చూడండి సూపర్ అంటున్నాడండి.